హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నాన్న 2024-25 సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరి కోసం హిందీ సబ్జెక్టులో మీరందరూ 100కి 100 మార్కులు పొందాలి అనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు తెస్తున్న టాపిక్ ఏంటంటే లెసన్ నెంబర్ 6 కర్చలే హమ్ ఫిదా. కర్చలే హమ్ ఫిదా పాఠం నుండి ప్రశ్న జవాబు. ఈ లెసన్లో నేను ఒక 5 ప్రశ్నల్ని ముఖ్యమైన ప్రశ్నలుగా భావించి ఆ ప్రశ్నల్ని జవాబు రాసి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. వీటిని ప్రతి పదాన్ని కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చక్కగా వినండి, చదవండి, నేర్చుకోండి, స్పెల్లింగ్స్ అన్నిటినీ ప్రాక్టీస్ చేసుకోండి. ఎగ్జామ్స్లో ఈ 5 ప్రశ్నల్లో నుంచి ఒక ప్రశ్న దిగే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. కాబట్టి 5 ప్రశ్నల మీద కాస్త ఫోకస్ పెట్టండి నాన్న. చూడండి, విషయంలోకి వెళ్ళబోయే ముందు చిన్న విషయం. మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే కర్చలే హమ్ ఫిదా. ఈ లెసన్లో మొదటి ప్రశ్నగా క్యా ఇస్ గీత్కి కోయి ఐతిహాసిక పుష్టభూమి హై. ఈ పాటకి, పాట అంటే కర్చలే హమ్ ఫిదా అనేది పాట అన్నమాట. ఈ పాటకి సంబంధించి ఏదైనా చారిత్రాత్మకమైన మూలాధారము ఉన్నదా అని చెప్పి ప్రశ్న. జవాబు, కైఫీ ఆజమీ సే రచిత్ యహ్ గీత్ सन 1962 में चीन भारत युद्ध की पृष्ठभूमि पर आधारित है. కైఫీ ఆజమీ ద్వారా రాయబడింది. ఇది కైఫీ ఆజమీ సే రచిత్ అంటే కైఫీ ఆజమీ ద్వారా రాయబడిన ఈ పాట 1962 సంవత్సరంలో చైనా భారతదేశం మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధాన్ని మూలాధారంగా చేసుకొని దాని మీద డిపెండ్ అయి ఉంది అని చెప్పడం జరుగుతుంది. చీన్ నే టిబెట్కి ఓర్సే భారత్ పర్ హమ్లా కియా. అసలు ఏం జరిగింది స్టోరీలోకి వెళ్తే, చైనా టిబెట్కి సపోర్ట్గా వెళ్ళి భారతదేశం మీద అటాక్ చేసిందనమాట. ఉస్ సమయ్ అనేక సైనిక్ యుద్ధ భూమి మే లడితే లడితే షహీద్ హోగయే. ఆ సమయంలో మన భారతదేశ సైనికులు ఆ చైనాతోనూ ఆ టిబెట్తోనూ వాళ్ళ సైన్యంతో యుద్ధం చేస్తూ మన భారతదేశాన్ని కాపాడుకోవాలని ఉస్ సమయ్, ఆ సమయంలో అనేక సైనిక్, ఎంతోమంది భారతీయ సైనికులు యుద్ధ భూమి మే, యుద్ధ మైదానంలో లడితే లడితే యుద్ధం చేస్తూ షహీద్ హోగయే, చనిపోయారు. తబ్ భారత సైనికోं को उत्तेजित करने के लिए यह गीत लिखा गया. తబ్ అప్పుడు భారతదేశ సైనికుల్ని ఉత్తేజిత్ కర్నే కే లియే, వాళ్ళందరిలోనూ ప్రోత్సాహాన్ని తెప్పించడం కోసం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఈ పాట రాయడం జరిగింది. ఇసీ యుద్ధకి పుష్టభూమి పర్, ఈ యుద్ధం యొక్క మూలాధారం మీదనే హకీకత్ ఫిల్మ్ కా నిర్మాణ్ హువా తా. హకీకత్ అని చెప్పి ఒక హిందీ సినిమా కూడా తీశారు. ఆ సినిమాని ఈ చైనా భారతదేశం యొక్క యుద్ధం ఆధారం చేసుకొని ఆ సినిమా తీయడం జరిగింది. ఆ సినిమాలో ఈ పాట ఉంది. ఇది నాన్న ఈ క్వశ్చన్కి ఆన్సర్. రెండవ ప్రశ్న, ఇస్ గీత్ మే ధరతీ కో దుల్హన్ క్యూ కహా గయా హై. ఈ పాటలో ధరతీకో, భూమిని, భూమి అంటే ఎవరి దేశం వాళ్ళకనమాట. ఇక్కడ మనం మాట్లాడేది మన భారతదేశం గురించి కాబట్టి మన భారతదేశాన్ని ఇక్కడ మనం ధరతీ అని అనడం జరుగుతుంది. భారతదేశాన్ని దుల్హన్ క్యూ కహా గయా హై, పెళ్లి కూతురు, పెళ్లి కుమార్తె అని ఇక్కడ ఎందుకు ఆ వర్డ్తో పిలవడం జరిగింది అనేది ప్రశ్న. జవాబు, ఇస్ కవిత మే ధరతీ కో దుల్హన్ కహా గయా హై. ఈ కవితలో భారతదేశాన్ని పెళ్లి కూతురు అని అనడం జరిగింది. క్యూంకి, ఎందుకంటే భారతీయ సైనికోనే అపనే ఖూన్ సే ఇస్కి మాంగ్ భరీ థీ. ఎందుకంటే భారతీయ సైనికోనే, భారతదేశ సైనికులు అపనే ఖూన్ సే, తాము రక్తాన్ని చిందించి ఇస్కి మాంగ్ భరీ థీ, భారత మాతకి తిలకాన్ని రుద్దారన్నమాట.
भारतीय सैनिक इस दुल्हन की रक्षा के लिए जी जान से लड़े थे. అంతేకాదు మన భారతదేశ సైనికులు ఈ పెళ్లి కుమార్తె కోసం, ఆమెను కాపాడడం కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించి మరీ యుద్ధం చేయడం జరిగింది. చీన్ ఇస్ దుల్హన్ పర్ అపనా హక్ జమానా చాహతా తా. మరి చైనా ఏం చేస్తుంది? ఇస్ దుల్హన్ పర్, ఈ పెళ్లి కుమార్తె మీద అపనా హక్, తమ అధికారాన్ని చేజెక్కించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. పరంతు కానీ భారతీయ సైనికోనే స్వయం కో బలిదాన్ దేకర్ ఇస్కి రక్షాకి, భారతీయ సైనికులు తాము స్వయంగా తమ ప్రాణాలని అర్పించి ఈ భారతదేశాన్ని కాపాడడం జరిగింది. కాబట్టి ఇక్కడ రక్తాన్ని చిందించడం, ప్రాణాలని అర్పించడం ఇలాంటి మాటల్ని ఇక్కడ వాడడం జరిగింది. కాబట్టి దానికోసం ఇక్కడ దుల్హన్ అనే వర్డ్ని యూజ్ చేయడం జరిగిందనమాట. మూడవ ప్రశ్న, గీత్ మే ఐసీ క్యా ఖాస్ బాత్ హోతీ హై కి వే జీవన్ భర్ యాద్ రహ జాతే హై. ఈ పాటలో ఏమి అంత ముఖ్యమైన విషయం ఉంది, జీవితాంతం గుర్తుండిపోయే అంత మెయిన్ టాపిక్ ఏముంది అని ప్రశ్న అన్నమాట. జవాబు చూద్దాం. ఖర్చలే హంఫిదా గీత్ దేశభక్తికి భావనాసే భరీ హై. ఖర్చలే హంఫిదా అనే ఈ పాట దేశభక్తి భావనతో నిండి ఉంది. ఇస్మే లయ ఔర్ సంగీత్ కా భీ అద్భుత మేల్ హై. ఈ పాటలో లయ కానీ సంగీతం కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అమర్చబడి ఉన్నాయి. इसमें सुंदर, मधुर और ప్రభావోత్పాదక శబ్దోं का ప్రయోగ్ హువా హై. అంతేకాదు ఈ పాటలో చాలా అందమైన, చాలా మధురమైన, అందరినీ ప్రభావితం చేసే మంచి మంచి పదాలని ఈ పాటలో ఉపయోగించడం జరిగింది. ఇస్లియే యహ్ గీత్ భులాయే నహీ భూల్తా. కాబట్టి అంత చక్కగా ఉంటుంది కాబట్టి ఈ పాట మరిచిపోవాలన్నా కూడా మరిచిపోలేము. జీవన్ భర్ యాద్ రహ జాతా హై, జీవితాంతం గుర్తుండిపోతుంది. అది ఏమున్నాయి అంత మరిచిపోలేనంత జీవితాంతం గుర్తుండిపోయే విషయం అంటే ఇవన్నీ ఉన్నాయి. దేశభక్తి ఉంది, సంగీతం, లయ, అందమైన పదాలు, ప్రభావితం చేసే పదాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మర్చిపోలేము. ఇదన్నమాట మూడవ ప్రశ్న. నాలుగవ ప్రశ్న దగ్గరికి వెళ్తే, कवि ने इस कविता में किस काफिले को आगे बढ़ने की बात कही है. కవి గారు ఈ కవితలో కిస్ కాఫిలేకు ఆగే బడ్నేకి బాత్ కహీ హై, ఎవరి సైన్యాన్ని ముందుకు సాగాలి అని దీంట్లో చెప్పడం జరిగింది. కవినే ఇస్ కవితా మే దేశ్ కే లియే న్యోచావర్ హోనే వాలే కాఫిలేకు ఆగే బడాతే రహనేకి బాత్ కహీ హై. కవి గారు ఈ పాటలో ఏ సైన్యాన్ని ముందుకు పోవాలని అంటున్నారంటే, దేశ్కే లియే న్యోచావర్ హోనే వాలే, దేశం కోసం ప్రాణాలను సహితం సమర్పించే, న్యోచావర్ అంటే ఏంటి, సమర్పణ, దేశం కోసం సమర్పణాభావంతో వచ్చే వాళ్ళని, ఆ కాఫిలే, ఆ సైన్యాన్ని ముందుకు వెళుతూనే ఉండాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. న్యోచావర్ హోనే కా యహ్ క్రమ్ సదైవ్ చల్తే రహనా చాహియే. ఇలా దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమయ్యే అలాంటి దేశభక్తులు అనేవాళ్ళు క్రమం తప్పకుండా ముందుకు వస్తూనే ఉండాలి. క్యూంకి, ఎందుకంటే మాతృభూమి హర్ పల్ బలిదాన్ మాంగతీ హై. మాతృభూమి అనేది ప్రతి క్షణం ఇలాంటి బలిదానాల్ని కోరుతూనే ఉంటుంది, ఇలాంటి ధైర్యమైన వ్యక్తుల కోసమే చూస్తూ ఉంటుంది. దేశ్కి రక్షామే న్యోచావర్ హోజానా హీ సబ్సే బడా బలిదాన్ హై. దేశాన్ని కాపాడుతూ ప్రాణాల్ని అర్పించడమే నిజమైన బలిదానం. బలిదాన్ కా రాస్తాతో సదైవ్ ప్రగతిశీల్ రహనా చాహియే. కాబట్టి ఈ విధంగా బలిదాన్ కా రాస్తా, ప్రాణాలు అర్పించడానికి సిద్ధమవుతూ వచ్చే ఈ దేశభక్తులు వచ్చే ఆ మార్గం సదైవ్ ఎప్పుడూ కూడా ప్రగతిశీల్ అంటే అభివృద్ధి పదం వైపుకే సాగుతూ ఉండాలి అని చెప్పి ఇక్కడ నాలుగవ ప్రశ్నలో చెప్పడం జరుగుతుంది. ఐదవ ప్రశ్న,
इस गीत में सर पर कफन बांधना किस ओर संकेत करता है। ఈ పాటలో సర్ పర్ కఫన్ బాంధన, కఫన్ అంటే తెల్లటి గుడ్డ నాన్న, తల మీద తెల్లని గుడ్డ కట్టుకున్నాడు అంటే ఇక్కడ అసలు ఏంటి, దేనికి సంబంధించి ఈ మాట ఇక్కడ అనడం జరుగుతుంది అంటున్నాడు. మామూలుగా ఈ కఫన్ అంటే ఏంటంటే చనిపోయిన వాళ్ళ మీద కప్పుతూ ఉంటారు, చనిపోయిన వాళ్ళపైన ఈ తెల్లని గుడ్డని కప్పుతారు. అలా కప్పే ఆ గుడ్డని తలకి చుట్టుకున్నాడు అంటున్నాడు. అంటే దేని గురించి చెప్పాలంటున్నాడో చూద్దాం ఒకసారి, జవాబులో చూద్దాం. సర్ పర్ కఫన్ బాంధనా కా అర్ధ్ హోతా హై మౌత్ కే లియే తయారు హో జానా. తల మీద శవాల మీద కప్పే ఆ గుడ్డని చుట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే చావుకి నేను కూడా సిద్ధంగా ఉన్నాను అని చెప్పడం. यह गीत शत्रुओं से रणभूमि में लड़ने की ओर संकेत करता है. ఈ పాట శత్రువులతో యుద్ధ మైదానంలో యుద్ధం చేసే వైపు మనందరినీ కూడా అటువైపు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. सैनिक जब युद्ध क्षेत्र में उतरते हैं तो वे देश के मान सम्मान की रक्षा के लिए प्राण तक देने को तैयार रहते हैं. ముఖ్యంగా ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే సైనికులు జబ్ యుద్ధ క్షేత్రమే ఉతర్తే హైతో, ఎప్పుడైతే సైనికులు యుద్ధ మైదానంలో యుద్ధం చేయడానికి దిగుతారో వాళ్ళు ఇక ఉద్దేశం ఒకటే ఉంటుంది, దేశ్కే మాన్ సమ్మాన్, దేశం యొక్క గౌరవ మర్యాదల్ని రక్షాకే లియే కాపాడడం కొరకు ప్రాణ్ తక్ దేనేకో తయారు రహతే హై, ప్రాణాలు ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధమై అక్కడికి దిగుతారు. కాబట్టి ఇక ప్రాణాలని లెక్క చేయరు. కాబట్టి ఆ విషయం మనకి చెప్పడం కోసమే సర్ పర్ కఫన్ బాంధన అనే వర్డ్ని ఇక్కడ వాడడం జరిగింది. ఇది నాన్న ఖర్చలే హంఫిదా లెసన్ నుంచి ముఖ్యమైన 5 ప్రశ్నలు. ఈ 5 ప్రశ్నల్లో నుంచి రేపు పబ్లిక్ ఎగ్జామ్లో ఒక ప్రశ్న తప్పనిసరిగా దిగే అవకాశం చాలా వరకు ఉంది అని నాకు అనిపిస్తుంది. ఈ 5 ప్రశ్నల్ని చక్కగా చదువుకోండి, నేర్చుకోండి, స్పెల్లింగ్స్ ప్రాక్టీస్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.